యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరు. మీ ధనమెక్కడ నుండునో అక్కడనే మీ హృదయమును ఉండును. మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా ధనాన్ని సంపాదించాలి అన్న ప్రయత్నం మనుషులందరూ చేస్తూ ఉన్నారు. అయితే భూమి మీద సంపాదించుకున్నటువంటి ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు అన్నవి మనందరికీ తెలుసు. ఏదో ఒక దినాన వాటన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోనండి, మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకొనవద్దు అని ప్రభు చెప్తున్నారు. అదేంటి, మనుషులందరూ కూడా ధనం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ప్రభువు భూమి మీద ధనం సమకూర్చుకోవద్దని మాట్లాడుతున్నారేంటి? అయితే ధనం సంపాదించడం తప్పు కాదు, అక్రమమైన మార్గంలో ధనాన్ని సంపాదించడం అది సరైన పద్ధతి కాదు. ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం అన్నది వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమం. మనందరికీ బ్రతకడానికి, జీవించడానికి ధనం అవసరమే, కానీ ఆ ధనం మాత్రమే సమస్తాన్ని కలిగి చేస్తుందని, మన ప్రతి అవసరత ధనం తీర్చేస్తుంది అన్నది అది సత్యమైనటువంటి మాట కానే కాదు. ఒక ఆయన ఏమంటాడనంటే, మనం భూమి మీద ఎంత ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పేదవాళ్ళుగా ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు అని ఒక ఆయన మాట్లాడుతుంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాల్లో ఆయన ఎలా వ్రాస్తున్నాడు: ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తున్నాడు ఏమన్నానంటే, ధనం కలిగి ఉండడం తప్పు కాదు, దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడా అంటే ఆశీర్వదిస్తాడు. యోబు ఊజు దేశంలో ఐశ్వర్యవంతుడు, అబ్రహాము చాలా ధనం కలిగినటువంటి వ్యక్తి, సొలొమోను సర్వ సంపదలు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు అని మనం వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా తన బిడ్డలను ఉన్నతమైన స్థాయిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనను ఆశీర్వదించిన తర్వాత ధనాన్ని మాత్రమే మనం నమ్ముకోకుండా ధనాన్ని ఇచ్చిన దేవుని మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు దేవుడు మనలను మరింతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడితే ఏమంటున్నారంటే, భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకొనవద్దు అని చెప్తున్నాడు ఆయన. పరలోకములో మీరు ధనాన్ని సమకూర్చుకోనండి. చూడండి, భూమి మీద ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోనకపోతే అక్కడ దరిద్రులుగానే ఉండాల్సి వస్తుంది. చూడండి, ధనవంతుడు లాజరు గూర్చినటువంటి ఉపమానంలో యేసుప్రభు మాట్లాడుతూ, భూమి మీద ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకుని సుఖాన్ని అనుభవించి ఎన్నో రీతులుగా తన సుఖపడ్డాడు. కానీ లాజరు తన ఇంటి ముందు ఉంటూ ధనవంతుని ఇంటిలో మిగిలిపోయినటువంటి ఆహారాన్ని తింటూ కడుపు నింపుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. లాజరు కురుపులతో అతడు బాధపడుతూ ఉన్నప్పుడు కుక్కలు వచ్చి అతను నాకుతూ ఉన్నాయి. కానీ ఇద్దరు మరణించారు. అయితే ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరు పరలోకానికి నిత్యదేవానికి వెళ్ళాడు. చూడండి, భూమి మీద ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ ధనవంతుడు దరిద్రుడిగా పాతాళములో ఉన్నాడు. కానీ భూమి మీద ఎలాంటి సౌకర్యం కూడా లేనటువంటి లాజరు పరలోకములో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. గమనించుకోవాలి. చూడండి, మనం పరలోకములో ధనవంతులుగా ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-19 వచనాల్లో మనం చదువుకున్నాం. రాబోవు కాలమునకు వాస్తవ జీవమును సంపాదించుకోవడానికి, అంటే పరలోకంలో మన ధనం సంపాదించుకోవాలంటే, పరలోకంలో మనం ధనవంతులుగా ఉండాలంటే, గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలంటే, బహుమానాలు, కిరీటాలు ప్రభు మనకి ఇచ్చి ఉన్నతమైన స్థితిలో ప్రభు మనలను ఉంచాలి అని మనం అనుకుంటున్నట్లయితే, భూమి మీద ఉండగానే దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనముతో
పేదలైన వారికి సహాయం చేయడం, అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటించడానికి, సువార్త వ్యాప్తి చెందడానికి దేవుని పని నిమిత్తము మనం సహాయం చేయడం, అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి ధనం మీద మాత్రమే మనం నమ్మకం పెట్టుకోకుండా, ధనాపేక్ష లేకోకుండా ధారాళముగా అవసరతలు ఉన్న వారి యొక్క అవసరతలు మనం తీర్చడానికి ప్రయత్నించినప్పుడు పరలోకములో మనం ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఎవరైనా ఇక నుండి అమెరికా దేశానికి వెళ్ళిపోవాలని అనుకున్నారనుకుందాం. ఇండియా నుండి వాళ్ళకున్నటువంటి ఈ పొలాలు, స్థలాలు, లేకుంటే వస్తువులు, ఇవన్నీ కూడా అవన్నీ అమెరికాకి తీసుకుని వెళ్ళలేరు. వాటిని ఏం చేస్తారు? ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ధన రూపంలో మార్చేసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందే వాళ్ళ అకౌంట్లో ధనం వేసేసుకుని, డబ్బులు వేసుకుని అక్కడ వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అంటే దేవుడు ఈ లోకములు మనకిచ్చినటువంటి ధనాన్ని ఆయన పని నిమిత్తం, దేవుడు మనకిచ్చిన ధనాన్ని పేదలైన వారికి సహాయం చేయడం, దేవుడు మనకి ఇచ్చిన ధనం ద్వారా అవసరతలు ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే పరలోకములో ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. ఒక ఆయన ఏమంటాడనంటే మనకున్న ధనాన్ని పరలోకానికి షిఫ్ట్ చేసుకోవచ్చంట, దానిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చంట. ఎట్లా జరుగుతుందని అంటే భూమి మీద ఉన్నప్పుడు పేదలైన వారికి సహాయం చేయడం ద్వారా, వేదలను కటాక్షించు వాడు ధన్యుడు, అపత్కాలమందు యెహోవా వానిని ఆదుకొనునని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో వేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేసేటువంటి దేవాతి దేవుడు. పేదలైన వారికి మనం సహాయపడుతున్నప్పుడు చూడండి, పరలోకంలో మన కొరకు ధనాన్ని మనం సమకూర్చుకుంటున్నాం. మనం సంపాదించుకున్నది ఏది కూడా మనతో పాటు రాదు, కానీ మనకంటే ముందుగా వాటిని పరలోకానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో, చిన్నపిల్లలారా మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. నిజమైనటువంటి ప్రేమ కబుర్లు చెప్పి తప్పించుకోదు, కానీ నిజమైనటువంటి ప్రేమ అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేశామో, మనకు అవసరత వచ్చినప్పుడు, మనకి కొరత కలిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద మన ధనాన్ని దేవుని పని కోసం ఉపయోగించినప్పుడు, లేకుంటే మనకిచ్చినటువంటి ధనాన్ని పేదలైన వారికి మనం సహాయం చేయడానికి సిద్ధపడినప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుని కొరకు లేకుంటే దేవుని ప్రేమతో మనం ఖర్చు పెట్టిన ప్రతిదీ కూడా పరలోకములో మనకి గొప్ప బహుమతిగా, స్వాస్థ్యముగా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. నేను ఒక స్టోరీ విన్నాను. అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు జూలై 3వ తారీఖున ప్రపంచ క్రైస్తవుల దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి తన ప్రాణాన్ని పెట్టి దేవుని సేవ నిమిత్తము అతడు ఎంతో త్యాగం చేసి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి అతడు ప్రయాసపడ్డాడు. అయితే భారతదేశానికి వచ్చినప్పుడు పార్థియన్ కింగ్ గోండపరాస్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజు తనకు ఒక అంతఃపురాన్ని కట్టమని చెప్పని ధనాన్ని ఇస్తూ ఉండేవాడట. ఆ ధనాన్ని పట్టుకుని వెళ్ళి తోమ సువార్త సేవ నిమిత్తం, పేదలైన వారికి సహాయం చేయడం, ఇట్లా దేవుని సేవ నిమిత్తం ఖర్చు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజు యొక్క తమ్ముడు అనారోగ్యంతో చనిపోయి ఒక 3 రోజుల తర్వాత మరలా బ్రతికాడట. ఆ రాజు యొక్క తమ్ముడు అనారోగ్యంతో చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి చిన్న ఇంట్లోకి తీసుకుని వెళ్ళారంట. ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండాలని చెప్పానంటే ఆ రాజు యొక్క తమ్ముడు ఆయన అన్నాడట, మరి పక్కన కడుతున్నటువంటి ఈ అంతఃపురం ఎవరిది అని అనంటే అప్పుడు దేవదూతలు చెప్పానంట, మీ అన్నగారికి తోమ కడుతున్నాడు ఇక్కడ, కాబట్టి ఇది మీ అన్నగారికి సంబంధించిందని చెప్పినప్పుడు అతడు మరలా 3 దినాల తర్వాత మరలా బ్రతికి వచ్చిన తర్వాత ఈ విషయము తన అన్నగారికి చెప్పాడంట. ఇదిగో నీకు పరలోకంలో అంతఃపురాన్ని తోమ కడతా ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆ విషయాన్ని విన్నటువంటి ఆ రాజు ఒకనొక రోజున తోమాను పిలిచి అడిగాడంట, నేను నీకు ఇచ్చినటువంటి ధనాన్ని ఏం చేస్తా ఉన్నావు అని చెప్పని నిలదీసి అడిగాడట. అడిగితే నేను నీకు ధనాన్ని, ఆ రాజు పిలిచి, అగోండపరాస్ అనేటువంటి రాజు పిలిచి అడిగాడంట తోమాను నిలదీసి, ఇదిగో నీకు ధనాన్ని ఇస్తున్నాను కదా, డబ్బులు ఇస్తున్నాను కదా, నా కోసం అంతఃపురాన్ని కట్టమని చెప్పని, అది నేను చూడాలనుకుంటున్నా, నాకు చూపించు అని చెప్పాను. అంటే ఇదిగో నాకు ఇచ్చినటువంటి ధనాన్ని సువార్త సేవ నిమిత్తం నేను ఖర్చు చేస్తున్నానని చెప్పాను. అంటే లేదు, నువ్వు చేస్తున్నటువంటి పని పరలోకములో నాకు సమకూర్చబడుతుంది, గొప్ప అంతఃపురాన్ని నువ్వు ఇక్కడ భూమి మీద ఉండగానే నా కోసం కడుతున్నావు అని చెప్పని ఎంతో ధనాన్ని సువార్త సేవ నిమిత్తం ఆ రాజు
ఖర్చు చేయడానికి ఇచ్చాడంట. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటుగా ఆ రాజరికంలో ఉన్నటువంటి 3 రాజులు కూడా ఈ తోమా ద్వారా సువార్తను నమ్మి దేవుని యొక్క రక్షణలోకి వచ్చారని తోమా రాసినటువంటి ఒక పుస్తకంలో ఆయన రాసినట్లుగా మన చరిత్రలో మనం చదువుకుంటాం. చూడండి, పరలోకములో ధనాన్ని కూర్చుకోవడం అనేది అది భూమి మీద మాత్రమే సాధ్యమవుతుంది. భూమి మీద ఉన్నప్పుడు మనం సంపాదించుకున్న ధనధాన్యాలు, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు డైరెక్ట్గా మనం పరలోకానికి తీసుకుని వెళ్ళలేం. కానీ భూమి మీద ఉండగానే మన కొరకు పరలోకంలోనికి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి భూమి మీద మనం చేసే మంచి పనులు, భూమి మీద మనం చేసేటువంటి సహాయ కార్యక్రమాలు, భూమి మీద సువార్త పని నిమిత్తం నమ్మకంగా యథార్థ హృదయంతో సేవ చేసేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి సువార్త పని నిమిత్తము మనము సహాయపడుతూ ఉన్నప్పుడు, వారికి సహాయం చేసేవారిగా ఉన్నప్పుడు మనము పరలోకములో ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. ఇక్కడ సంపాదించుకున్నటువంటి ఆస్తి అది కొంతకాలం మాత్రం ఉంటుంది, తరిగిపోతుంది, చిమ్మెట కొడుతుంది. కానీ శాశ్వతమైనటువంటి రాజ్యంలో సంపాదించుకునేటువంటి ధనం మాత్రం అది యుగయుగాలు తరతరాలు కూడా తరగనిదిగా మనతో పాటే ఆస్తిని దేవుడు మనతో ఉంచడానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆలోచించేద్దాం. భూమి మీద ధనవంతులుగా ఆస్తిపాస్తులు సంపాదించుకున్న వారిగానే ఇక్కడ సుఖాన్ని అనుభవించుకుని మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత పేదవారిగా ఉందామా? ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని దేవుని పని నిమిత్తం పేదలైన వారికి సహాయం చేసి పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకుని శాశ్వతమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం సమకూర్చుకుని అక్కడ ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ప్రయత్నించేద్దామా? ఒక్కసారి ఆలోచించేద్దాం. మనమే పరీక్ష చేసుకుందాం. మన ధనం ద్వారా దేవుని రాజ్య విస్తరణ కొరకు పేదలైన వారికి సహాయం చేసి పరలోకంలో ఆస్తిని సమకూర్చుకుందామా? లేకుంటే మనకిచ్చిన ధనంతోనే భూమి మీదే మనము మన కుటుంబము సుఖాన్ని అనుభవించి పరలోకానికి వెళ్ళిన తర్వాత పేదవారిగా యుగయుగాలు తరతరాలు కూడా అక్కడ అదే స్థితిలో అదే స్థాయిలో ఉండాల్సి వస్తుంది. ఇక మార్పు చెందే అవకాశం ఉండదు. కాబట్టి భూమి మీద ఉండగానే దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని స్వాధీనం చేసుకుని భూమి మీద ధనం సమకూర్చుకొనవద్దు, అయితే పరలోకంలో మీకోసం ధనం సమకూర్చుకోనండి. తిమోతి రాసినటువంటి పత్రికను ఆధారం చేసుకుని వాస్తవమైన జీవమును రాబో కాలమునకు మంచి పునాది మనం వేసుకుందాం. మంచి పునాదిని మనం వేసుకుని పరలోకములో నిత్యము కూడా ప్రభువుతో ఐశ్వర్యవంతులుగా ఉండడానికి దేవుడు కృపనివ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరమలు కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మాటలు ఎంతో సత్యమైనవి, ఉన్నతమైనవి. భూమి మీద మేము సంపాదించుకున్న ఏది కూడా మాతో పాటు రాదు. కానీ పరలోకములో తండ్రి నాయన మేము ఆస్తిని సమకూర్చుకోనమని ప్రభా మీరు మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ప్రభా తండ్రి నాయన మేము తండ్రి నాయన అవసరతలు ఉన్న వారికి సహాయం చేస్తూ మీ రాజ్య విస్తరణ కొరకు తండ్రి నాయన ఉపయోగపడుతూ పరలోకములో గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి మీ కృపను, మీ సహాయాన్ని మెండుగా మీరు అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.